స్థిరపరచబడి ఈ నిత్య రాకడకు రాజ్యానికి సిద్ధపరచబడి ఈ ముందున్న సమయాన్ని, జరిగిన సమయాన్ని నీ దయగలిగిన స్థానానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అదేనా బ్యాట్ అదే ఒక బ్యాట్ బాగుంది. ఈ రెండవ పునరుద్ధానపు ఆరాధనకి సిద్ధపడిన మీ అందరికీ ప్రభు నామ వందనాలు, అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాగనే దైవజనుడి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రతి వారము ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని వింటున్నారు. శక్తి కలిగినటువంటి, బలముతో కూడుకున్నటువంటి, రాకడ కొరకు సిద్ధపరచబడగలిగే అనుభవాలు ప్రతి వారం వింటా ఉన్నారు. ఈ వారం కొంచెం గ్యాప్ ఇవ్వబడింది మీకు. అయిననేమి అంతకంటే అధికమైన లోతైన సందేశాలు మీరు వినబోతూ ఉన్నారు. స్తోత్రం. మన దాసుని ద్వారా ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించగలిగే వారుగా దేవుడు మన మార్చును గాక. పిల్లగా కొద్ది మాటలు మీ మధ్య పంచుకుంటాను. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన సందేశంతో మీ మధ్య దేవుడు నిలవించాడు. 116వ కీర్తన. ఇది మీకు చాలా సుపరిచయమైన కీర్తనే, మీకు తెలిసిందే. 116వ కీర్తన ఆ భాగంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతాను. ఈ 116వ కీర్తన చాలా విచిత్రమైనటువంటి అనుభవాలు తారసపడతా ఉంటాయి. ఈ 116వ కీర్తనలో ఈ కీర్తనాకారులు తత్తరిల్లిపోయి మాట్లాడుతున్న అనుభవాలు, ప్రేరేపించబడే అనుభవాలు, సాక్ష్యకరమైనటువంటి అనుభవాలు, అలాగనే కొన్ని ఆత్మీయ సుగుణాలను వ్యక్తపరుస్తూ వస్తారు. ఈ లేఖనాల్లో మనం చూస్తే కరెక్ట్గా 19 వచనాలు ఉంటాయి. మీరు 116వ కీర్తనలో 19 వచనాలు మాత్రమే మనకు రాయబడి ఉంటాయి. ఈ 19 వచనాలలో మీరు పరిశీలన చేస్తే పొంతన లేనటువంటి కూర్పు కనబడుతుంది. పొంతన లేని కూర్పు. ప్రారంభించినటువంటి ప్రారంభ పలుకులకి, ముగించినటువంటి ముగింపు పలుకులకి అసలు ఎక్కడ సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే మధ్యలో మళ్ళా ఇటువైపు వెళ్ళాడు, మరలా వచ్చాడు. మొత్తానికి తన టార్గెట్, తన గోల్ ఏంటయ్యారంటే దేవుని మయంపరచాలి అన్న ఉద్దేశం. మీరు చూడండి ఆ యొక్క 116వ కీర్తన 18వ వచన భాగం చూడండి. ఆయన ప్రజలందరి ఎదుట మన బైబిల్లో. మరి మీ బైబిల్ అంటుందా? మీ బైబిల్ అంటుందా? నా బైబిల్ అంటుంది. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. సంగమా దేవుని స్తుతించండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి తిరిగి కోలుకొని వచ్చిన అనుభవం కనబడుతుంది, మరణం కనబడుతుంది. అక్కడ మరణించిన వ్యక్తి కనబడుతున్నాడు. మరణం
నుండి తప్పించబడిన వ్యక్తి కనబడుతున్నాడు. మానసికంగా అనుభవించిన వ్యధ కనబడుతుంది. ఇన్ని కనబడ్డప్పటికి కూడా ఒక విజువల్, ఒక సాక్ష్యాన్ని పెళ్లిగింపజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన ప్రజలందరి ఎదుట స్థిర నిశ్చయత. చూడండి, ఆయన ప్రజలందరి ఎదుట దేవుని మందిరపు ఆవరణములో యెరూషలేమా నీ మధ్య నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దైవజనుని నిరీక్షణ కనబడుతుంది. ఒక దైవజనుని వైరాగ్యం కనబడుతుంది. ఒక దైవ సేవకుని ఆక్రందన కనబడుతుంది. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? నిజంగా ఈ 116వ కీర్తనే మన దైవజనుని జీవితంలో జరిగిందండి. ఈ 116వ కీర్తనే మన దైవజనుని జీవితంలో జరిగింది. ఒక మరణం కనబడుతుంది అక్కడ. మీరు గమనించండి, 15వ వచనం చూడండి. ఆయన భక్తుల మరణం యెహోవా దృష్టికి ఏంటండి? అంటే చనిపోతే చెప్పాడు, చనిపోకపోతే చెప్పాడా? చనిపోకముందు చెప్పాడు, చనిపోతే చెప్పాడా? అరే రే 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 మళ్ళీ మీరు ఇవ్వబోతున్నారే. ఆయన కళ్ళ ముందు ఏదో మరణం చూశాడు కనుక భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైంది. మీరు కంగారు పడద్దు, ఎలా జరగాలో అలా జరిగింది, మీరు ధైర్యంగా ఉండండి. నేను మరలా మందిరంలో నిలబడతా, మీ అందరికి కనబడతా. చూసారా అక్కడ మాట? 18వ వచనంలో ఆవేదన చూడండి. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యన నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత నిరీక్షణ అండి, ఎంత తీర్మానం ఉందండి. ఈ మాట మాట్లాడటానికి ఏమై ఉండదు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రారంభంలో మనం గమనిస్తే మాట్లాడిన మాటకి మరణము, ఆక్రందన, ఆవేదన ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఒక సరైనటువంటి పట్టు కలిగిన వ్యక్తిగా, పౌరుషం కలిగిన వ్యక్తిగా, రోషం కలిగిన వ్యక్తిగా, దేవుని కొరకు వాడబడే సాధనముగా ఈ వ్యక్తి రోషంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నీ జీవితంలో ఈ దేవుడు ఏం ఆమోదించుంటాడు? ఇతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా ఇతని మనుగడ కొనసాగి ఉంటుంది అనేది మనం అన్వేషిస్తాం. 3 విషయాలు చెప్తాం, ముచ్చటగా నేను ముగిస్తాం. అది ఎంత సమయమైనా కానివ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషం చెప్పండి. కాస్త నిద్రపోయే వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి. ఎవరు నిద్రపోవట్లేదని నాకు అర్థమైంది. బాధ కలిగిన వాళ్ళు కూడా కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరికి బాధ లేదా? ఉంటుంది, కానీ బయటపడితే మీతో మాకెందుకు నాయన వాళ్ళ బాధ, ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువైంది అన్నట్టుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషం. మంచిది ప్రియులారా. దేవుడు మంచి సంఘాన్ని దైవజనులకు ఇచ్చాడు. చేతులైతే ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ లేఖన భాగంలో నుండి 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ 3 సంఘటనలు మన దైవజనుల జీవితంలో జరిగాయి అన్నది మాత్రం వాస్తవం. ఏమిటయ్యా అని మనం గమనిస్తే, ఎందుకు ఈ కీర్తనకారుడు ఈ విధమైనటువంటి మాటని, తీర్మానాన్ని వ్యక్తపరుస్తున్నాడని మనం గమనిస్తేనంట, మొట్టమొదటిగా అతని జీవితంలో ఏం జరిగిందో మనం చూద్దాం. రెండు వాక్యంలో నుంచి 116వ కీర్తన 8వ వచనము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారి పడకుండా, నా పాదములను చప్పటి కూడా దేవుడు నామని కనపరచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? మరణము నుండి దేవుడు తప్పించాడు. దేవుడు తప్పించాడు. నోట్ చేసుకోండి ఆ మాటను. మీరు దేవుడు
నిజంగా ఒక్కసారి మనం గమనిస్తే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని విషయంలో ఎవ్వరు సజీవులుగా నిలబడటానికి సోర్సే లేదు, ఛాన్సే లేదు. కానీ దేవుడు సంఘ ప్రార్థన, సంఘానికి అవసరమై ఉన్నాడు కనుక తన దాసుని దేవుడు నిలబెట్టాడు. చాలా మంది అంటారు, ఏమన్నా మీరు భక్తులు కదా, మీరు చాలా మందికి ప్రార్థన చేసే స్వస్థతలు జరుగుతున్నాయి కదా, అసలు మీకే ఎందుకు జరుగుతున్నాయి అండి? వస్తుందా రాదా? నోరు తెచ్చి చెప్పండి. తనమాక వచ్చిందా రాదా? రాదన్న వాళ్ళు ఎవరు ముందు చేయగలరు చెప్పండి. మనం భక్తులం కదన్నయ్య. పొద్దున్న లేస్తే నోట మీద స్థుతి ఉంటుంది, మనసులో ఆరాధన ఉంటుంది, దేవా తండ్రి ఆయన అంటాం కదా. మనకే ఎందుకు జరుగుతుంది అన్నయ్య ఎన్ని బాధలు, మనకే ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, ప్రియా దేవుడు పెట్టారా, కదిలే మందిరాలుగా మనం ఉన్నాం కనుక కడుపు మంట సాతాను గాడికి. కదిలే మందిరాల ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? దేవుడి నామం మయంపరచబడుతుంది. ఈ కదిలే మందిరాలు ఆడికెళ్ళినా దేవుడిని ఆరాధన చేస్తుంటాయి కనుక ఈ మందిరాలను ఏం చేయాలనుకుంటాడు తెలుసా? వాడు మూసేయాలనుకుంటుంటాడు. ఎవరోడు? సాతాను గాడు. అందుకే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. 5:8లో మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఏం చేయాలంటే వాడు ఎవరిని మింగేద్దామా అని ఏం చేస్తున్నాడు? వాడు కళ్ళు మూసుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చున్నాడా? వెతుకుతూ తిరుగుతుంటాడు. ఈ కదిలే మందిరాలు ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఈ మందిరాల్లో ఉన్నటువంటి ఆశ ఏంటో తెలుసా? ఒక్క ఆత్మనైనా నేను రక్షించగలగాలి, ఒక్కరికైనా స్వార్థ నేను ప్రకటించాలి, ఒక్కరినైనా ప్రభు కొరకు ప్రేరేపించాలి అనే వైరాగ్యము కదిలే మందిరాలుగా పిలువబడుతున్న మనలో ఉంది. కనుకనే మన చుట్టూ ఏం పొంచి ఉంటాయి తెలుసా? విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె మింగుదామా మింగుదామా మింగుదామని సమయం వెతుకుతా ఉన్నారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరూ ఏరి కోరి అపాయాలు పిలుచుకోరు. అపాయాలను ఆమోదించబడ్డప్పుడు ఆ అపాయాల్లో నుండి సజీవంగా కాపాడే మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి, ఈ కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలో మనం గమనిస్తే, ఈ కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు అక్కడ రాయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట, ఎందుకయ్యా నువ్వు ఇలా గట్టి తీర్మానం చేసుకున్నామని అన్నప్పుడు, ప్రియమైన వారలారా, దేవుడి యొక్క వాక్యం ఏం చెబుతుంది? మరణము నుండి నువ్వు నన్ను తప్పించి ఉన్నావు అంటున్నాడు. దేని నుండి తప్పించాడట? చెప్పాలి గట్టిగా, దేని నుండి? మరణము నుండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరణము నుండి తప్పించాడు. మరణము నుండి తప్పించాడు. కారణం ఏంటి? ఎవరిని వెతుకుదామా అని సాతాను ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుతున్నాడు. దాని బారి నుండి దేవుడు దైవజనుడిని తప్పించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మీరు గమనిస్తే దేవుని యొక్క లేఖనాల్లో ఏమని రాయబడుతున్నాయా అంటే చూడండి ఒకసారి. మరణాన్ని తప్పించే దేవుడట. 69వ కీర్తన 20వ వచనం. 69వ కీర్తన 20వ వచనంలో మనం చూస్తే, మరణాన్ని తప్పించుట ప్రభు అయిన యెహోవా 69:20 మరణము తప్పించుట దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం తప్పిస్తాడండి మన దేవుడు? అపవాది ఏం చేస్తున్నాడు? ఎవరు విరుగుదామా అని చూస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? దాని నుండి మనం తప్పిస్తా ఉన్నాం. స్తోత్రం. తప్పించే దేవుడిని మనం ఆరాధన చేస్తా ఉన్నాం. కనుక ఇక్కడ మీరు గమనించాలి, ఈ కీర్తనాకారుడు ఈ విధమైనటువంటి తీర్మానం చేయడానికి గల కారణం, ఈ కీర్తనాకారుడు ఈ రీతిగా మాట్లాడడానికి గల కారణం, ఈ కీర్తనాకారుడు ఇంత రోషంతో రగలడానికి గల కారణం ఏమిటయ్యా అని అడిగితే ఆయన అంటాడు, మరణం నుండి నన్ను తప్పించాడు మొట్టమొదటిగా.
దేని నుండి తప్పించాడండి? మరణము అనగానే చాలామందికి ఈ లోకంలో దేనికి భయపడ్డా కానీ మరణానికి భయపడతాడు. దేనికి భయపడం? మన నీ మీద గొడవ వస్తున్నట్టే ముందుగానే మనం ప్రీ ప్లాన్గా ఉంటాం. అయితే దేనికి మానవుడు భయపడతాడు తెలుసా? మరణానికి భయపడతాడు. ఎందుకు మరణానికి భయపడతాడంటే మరణము అనేది ఏం చేస్తుంది తెలుసా? దేహాన్ని వేరు చేస్తుంది, రక్త సంబంధాన్ని దూరం చేస్తుంది, భౌతిక సంబంధమైన జీవితాన్ని దూరం చేస్తుంది. అందుకే మరణము అనగానే ప్రతి వాడు గజ 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 వణికిపోతాడు. కానీ దేవుడి యొక్క లేఖనాల్లో మనం గమనిస్తే మరణాన్ని తప్పించగలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాము. మరణాన్ని తప్పించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ప్రియమైన వారులారా, దైవజనుని మార్గాల్లో అపవాది కాస్త గలిబిలి చేసినా మన దైవజనుని మనల్ని సజీవులుగా దేవుడు కాపాడాడు. స్తోత్రం కలుగునుగాక. కొద్దిపాటి గాయాలతోటి దేవుడు త్వరగా కోలుకొని ఆ శక్తిని బలాన్ని ఇచ్చి మన దైవజనుని మరలా మన మధ్యలోనికి ఉన్నతాత్మతో ప్రభు నింపునుగాక. స్తోత్రం, హల్లెలూయా. కనుకనే లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడు, ఈ కీర్తనకారుడు వైరాగ్యంతో రగలటానికి కారణం ఏంటి? దెబ్బ తిని తిరిగి లేచిన పడి లేచిన కెరటంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. కెరటం పడింది, తిరిగి మరలా అంతకంటే బలమైనటువంటి ఉన్నతమైనటువంటి శక్తితో అది పైకి లేకుండా ఉన్నది. కనుకనే ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిరావరణంలో నేను నిలబడతాను. యెరూషలేమా, నేను నీ మధ్య నిలబడతాను. చూడండి, ఆ వైరాగ్యాన్ని మనం చూపిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ పునరుద్ధరణ దినాన సమకూడిన మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? మన పక్షంగా దేవుడు కార్యము సఫలము చేయగలిగిన వాడై ఉన్నాడు. మనల్ని కాపాడుడు కానీ శక్తిమంతుడై ఉన్నాడు. కనుకనే మనం ఏం చేయాలి అంటే నిత్యం అనుదినము ప్రార్థన చేయుట మనం అలవరుచుకుందాము గాక. కనుకనే ప్రియమైన దైవ సంగమా, ఇక్కడ మీరు గమనించండి, ఏమంటాడంటే మొట్టమొదటిగా దేనికి నీవు ఈ విధంగా స్తుతిస్తున్నావు అంటే ఆయన అంటాడు, మరణములో నుండి జీవములోనికి దాటించాడు గనుక. అంత మాత్రమే కాదు, ఇంకా లేఖనాల్లో మనం చూస్తేనంట 118వ కీర్తనలో రాయబడిన 18వ వచనం మనం చూద్దాం. అబ్బా, ఎంత చక్కని మాట చూస్తున్నామండి. ఆయన దేనికి అప్పగించలేదు? మనల్ని మరణానికి అప్పగించలేదు. మరణానికి అప్పగించలేదు దేవుడు అండి. కనుకనే ఈ లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు ఆ కీర్తనాకారుడు ఏ రీతిగానైతే వైరాగ్యంతో మాట్లాడుతున్నాడో సంగమైన మనం కూడా అటువంటి వైరాగ్యంతో నింపబడుతుము గాక. ఏంటి ఆ వైరాగ్యము? ఒక ఆపద వచ్చింది, ఒక కీడు వచ్చింది, అది మేలుకరంగా మార్చగలిగే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనం కృంగిపోకూడదు, అధైర్యపడిపోకూడదు. ఇప్పుడు మీరు అంటుంటారు, ఎందుకంటే దైవజనులకి దేవుని పిల్లలకి ఎందుకు ఇలా వస్తున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా రావాలి అనేటటువంటి ప్రశ్న అడగడానికి దేవుడి దగ్గర మనకు ధైర్యం ఉందా? ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరగాలి, నీకే ఎందుకు జరగాలి, మనకెందుకు జరగాలని అడగగలిగే దమ్ము ధైర్యము ఎవరికి లేదు. ఇప్పుడు చాలామంది జీవితంలో మనం గమనిస్తేనంట, అపోస్తులైన పౌలు గారి విషయంలో మనం చూస్తాం. ఆయన చేతి గుడ్డలు నడికట్లు కూడా స్వస్థతలు తెచ్చారు, ఆయన వస్త్రాల్లో కూడా స్వస్థత వచ్చింది. కానీ ఆయనకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతల నుండి మాత్రం దేవుడు విడిపించాలి. ఏమన్నాడు? పలుమార్లు ప్రార్థన చేస్తే ఏమన్నాడు తెలుసా? నా కృపే నీకు చాలు, నువ్వేం అధైర్యపడద్దు అన్నాడు. సరేనయ్యా. ఇప్పుడు ఎవరైనా ఇంట చేర్చుకోవాలంటే బలహీనత చేర్చుకుంటారా, బలవంతుని చేర్చుకుంటారా? మీరు చెప్పాలి. మీకేం తిరిగినట్టుంది? ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి, అమ్మా నాకు జ్వరం వచ్చిందమ్మా ప్రార్థన చేస్తాను రానంటే ముందు నీ జ్వరాన్ని చూసుకుంటారా అంటారా? ఏ జ్వరం లేకుండా ఏమి లేకుండా మరమ్మ ప్రార్థన చేస్తానంటే తలగా వచ్చి ఉంచుతావు. నువ్వే బలహీనంగా ఉంటే ఆ బలహీన
చేత బలహీనత, బోధన సత్యాన్ని గ్రహిస్తాం. అయితే అపోస్తులైన పౌలు గారు బలహీనుడైనప్పటికీ కూడా ఏం కలిగి ఉన్నాడండి? దేవుని కృప కలిగి ఉన్నాడు. ఆయన టెస్ట్ మనీ చూద్దాం ఒకసారి, ఆయన సాక్ష్యాన్ని మనం చూద్దాం. ఆయన సాక్ష్యం ఏం చెబుతున్నాడు తెలుసా? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, చూడండి దేంట్లో ఉన్నాడంట? నదుల వలనైన ఆపదల్లోను, ఆపదల్లోను, ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇవి రాక సంఘాన్ని గురించిన చింత నాకు కలవు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని ఆపదలు ఉన్నా కానీ ప్రాణం దేని మీద కొడగలాడుతుంది? అమ్మా నోరు తెచ్చి చెప్పండి సహోదరులారా, దేని మీద కొడగలాడుతుంది ప్రాణం? ఇన్ని ఆపదలు ఉన్నాయి కదా, ఆపదలన్నింటి మీద కొడగలాడుతుందా? సంఘం మీద కొడగలాడుతుందా? ఇప్పుడు దైవజనుడికి సంఘం అయిన మీ మీద మనసు కొడగలాడుతుందా, కొడగలాడలేదా? ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మనం కనపడగానే వందనాలు చదువుతావు, నువ్వు వందనాలు చదువుతావు, ఏమంటే కచ్చిం చేస్తావు, మూతికి పెట్టుకుంటావు, మానగని బోర్ని ఏడుస్తావు. బాబు నీ ఏడుపు చూసి ఆయన ఏడుతాడు, నువ్వు ఏడుతావు, ఇద్దరు ఏడుతాడు. ఏడిచి ఏడిచి ఆయన సెలవు ఎన్నికొస్తా ఉంటుంది, నువ్వు ఏడుతానే ఉంటావు. ఇప్పుడు ఏడవని స్వస్థత వచ్చిందా? ఆ కన్నీళ్లు ప్రభు పాదాల దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభు నీ దాసుని స్వస్థపరచమని నువ్వు ఏడిస్తే దేవుడు స్వస్థతపరచుగాక. హల్లెలూయా. నేను చూడాలి, నేను చూడాలి, నేను చూడాలి, నేను చూడాలి. చూడాలి కరెక్టే కాదట్లా. ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకొని చూడాలి అనుకుంటే నువ్వు ఒక్కదాని కాదు, నేను ఒక్కడే కాదు, సంఘం అంతా చూసేటట్లుగా దైవజనుడు తీసుకొని వచ్చింది. అలా కాదా? ఎంతమంది నమ్ముతున్నారమ్మా? నేను పరిగెత్తాలి ఒంగోలు. ఈరోజు నేను ప్రార్థన అనలేడు, అన్న ఒంగోలు ఉన్నాడు, పరిగెత్తాలి. నాకు ఒక మాట చెప్పలేదు. ఏమనుకున్నారు? అసలు సంఘం పెట్టిన అనుకున్నారా? సంఘానికి సంబంధించిన వ్యక్తిని అనుకున్నారా? లేదనుకున్నారు. సున్నం కట్టాలని చదువుతారు, పరిచయాన్ని చదువుతారు, నాన్న పోతనే చెప్పరు. మీరు ఎట్లాంటి దుర్మార్గం నాకు తెలుసుకోవడం. అందుకే నేను వెళ్తున్నాను ప్రార్థన కానీ చేస్తాను కానీ పని అని అనేవాళ్ళు కూడా ఉంటారు. మా జ్ఞానం నిపుణులు బయటపడతాడు, లోపల ఉంటారు, శుభ్రంగా ఎవరికి చెప్పకుండా పోతారు. అంటే వాళ్ళ ఆలోచన దైవజనుడి మీద ఉన్న ప్రేమ మంచిదే కాదంటలా. కానీ దైవజనుడు అన్నాడు, ఇన్ని ఆపదలు కలిగిన నాకు, నా ప్రాణం పోతా ఉన్నా, నా చింత మానని వేదన దేని మీద తెలుసా? నా కుటుంబం మీద, నా పిల్లల మీద కాదు, సంఘమై ఉన్న మీ మీద అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతమందిని స్వస్థపరిచిన వాడు, ఇంతమందికి మేలుకరమైన బోధనలు అందించిన వాడు, ఇంతమందికి జ్ఞానోపదేశం చేసిన వాడు, ఇన్ని రకాలుగా అనేకుల్ని ప్రభావితం చేసిన వాడు, ఆపదలో ఉండి కూడా ఆత్మ మాత్రం ఏమని కొడగలాడుతుందండి? సంఘము, 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 సంఘము. సంఘం ఎవరు కొడగలాడుతుంది? సేవకుడు, సేవకుడు, సేవకుడిని కొడగలాడుతుంది. అంటే వీళ్ళిరువురి ఘర్షణలో ఎవరి నామం దూషించబడుతుంది? ఆయనేమో సంఘం పరలోకానికి సిద్ధపరచబడాలి, సంఘం పరలోకానికి సిద్ధపరచబడాలి. ప్రభు ఒకవేళ పిలుచుకుంటే సంఘం ఏమైపోతుందని ఆయన భయం. మీకేమో అయ్యా మా సేవకు ఎన్ని గాయాలైనా లెక్కేసుకొని రావాలి. అర్థమైందా? ఎలా ఉన్నాడో నేను చూడాలి. పోయావు, చూసావు, నేను నిన్న పోయా, ఏడుపు వచ్చింది, ఆయన నన్ను చూసి ఏడ్చాడు, నేను ఆయన చూసి ఏడ్చా. ఎలా జరిగింది అని నేను అడిగా. నేనేం చెప్పేది నీకు అన్నాడు. కాదు కాదు నాకు చెప్పాల్సిందే, నేను నిలదీశాను. ట్రీట్మెంట్ ఆగిపోద్దా ఆగిపోదా అని చెప్పాలి, తెలియదు అడిగి చెప్పండి. ఆగిపోద్దా ఆగిపోదా అట్ట కాదన్నా, నాకు చెప్పు, మొత్తం చెప్పు, అసలు ఎక్కడ జరిగింది మొత్తం నాకు స్టోరీ చెప్పు, సినిమా అంతా చెప్పు అని కూర్చున్నాను అనుకో, ఉన్న ప్రాణం కూడా పోతుంది. అది కాదండి, సంఘమై ఉన్న మీరేం చేయాలి తెలుసా? ఎవరితో పడిన సంఘంలో చర్చిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభిస్తుంది.
హల్లెలూయా. అందుకే మీరు గమనించండి, అపోస్తుల కార్యములు 12వ వచనంలో, అపోస్తుల కార్యములు 12:5లో పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘమైతే ఏం చేసింది అమ్మా? ఏం చేసింది సంఘము? అత్యాసక్తితో ఏం చేసింది? ఏమి సంఘాన్ని ఇచ్చాడండి దేవుడు పేతురు గారికి. స్తోత్రం కలుగును గాక. అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఎంత ప్రార్థన చేసిందో తెలుసా? ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా పేతురు గారు వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చాడండి. ముందు చూడండి, అదే అధ్యాయం. రోదేను స్త్రీ చిన్నది ఇంటా ఉంది. పేతురు గారు తలవాకి దగ్గర నిలబడి డోర్ కొడతాను ప్రారంభించాడు. గుర్తుపట్టి ఇప్పుడు మీరు గమనించండి, సంఘం ప్రార్థన చేసింది. అప్పుడు పేతురు గారి పరిస్థితి ఎలా ఉంది? ఓళ్ళు వేసుకొని శుభ్రంగా వేసుకొని పడుకొని ఉన్నాడా? ఎలా ఉన్నాడో చూడండి ఒకసారి. సంఖ్యల చేత బందీ అయి ఉన్నాడని రాయబడింది చూడండి. పేతురు గారు ఎలా ఉన్నాడు? చెరసాలలో ఉంచబడును. ఎలా ఉన్నాడు? ఎలా చెరసాలలో ఉంచబడ్డాడు అయ్యాడంటే, ఇదిగో చూడండి 4వ వాక్యం చదవండి. ఎలా ఉన్నాడంటే సంఖ్యల చేత బందీ అయి ఉన్నాడట. సంఖ్యల చేత బందీ అయి ఉంటే 6వ వాక్యంలో కూడా గమనించినటువంటి మాట మీరు గమనిస్తే, ఆ రాత్రియే పేతురు ఎలా ఉన్నాడంటే సంఖ్యలతో బంధించబడ్డాడు. సంఖ్యలతో బంధించబడ్డాడు. బంధించబడ్డ సంఖ్యలు తెంచివేయబడగలిగిన, బంధించబడినటువంటి సంఖ్యలు తెగిపోగలిగిన సాధనం ఏదైనా ఉందంటే సంఘం యొక్క ప్రార్థనే. చెప్పాలి గట్టిగా, సంఘం యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన. సంఘం ప్రార్థన చేయడం ప్రారంభించింది. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే అసలు నిజంగా ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవుని దూత పేతురు దగ్గరికి దిగి వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిగి వచ్చి ఆయన వెలుపలకు తీసుకొని వచ్చి ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన చేస్తున్న సంఘం దగ్గరికి దైవజనుడిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు మనం ప్రార్థన చేసి దైవజనుడిని తీసుకొస్తాడా? తెస్తున్నాడా? దేవుడు తీసుకొస్తాడా? తెస్తున్నాడా? ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన బాధ ఉందా లేదా? ఇక అది మీ ఇష్టం, నాదిగా. చెయ్యాలో చేయకూడదు, అది మీ ఇష్టం. మనం భారంతో ప్రార్థన చేస్తే, ఇప్పుడు దైవజనుడు వచ్చి అడగడు, నువ్వు ప్రార్థన చేసావమ్మా నా కొరకని. కానీ దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కనుక ఆయన పరిశీలన చేస్తాడు. నీ సేవకుడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో ఆటోమేటిక్గా ఆయన రీడ్ చేసుకుంటాడండి. కనుక ఇక్కడ మీరు గమనించండి, సంఘం యొక్క ప్రార్థన ద్వారా దైవజనుడు సజీవుడిగా తిరిగి వచ్చాడు. మన ప్రార్థన ద్వారా మన దైవజనుడు సజీవుడిగా తిరిగి వచ్చును కాక. మొదటిగా మనం గమనిస్తాం, అంత ఉజ్జీవకరమైన మాట మాట్లాడడానికి గల కారణం ఏమిటయ్యా అని అడిగితే ఆయన అంటాడు, మరణములో నుండి దేవుడు నన్ను దాటించాడు. మొదటి మాట. రెండో మాట చూద్దామండి. అదే 116వ కీర్తన. 116వ కీర్తన 3వ వాక్యం చదవండి. సారీ 10వ వచనం. నేను ఏముందంట? ఎలాంటి బాధ? ఆ బాధను కొలవడానికి కొలమానం కూడా లేదు. ఒకటి, మరణంలో నుండి దేవుడు తప్పిస్తే సర్లే బ్రతుకు జీవుడా అని ఉన్నాం. తప్పించబడిన తర్వాత మళ్ళీ ఏ దాటికే పడదు ఎత్తినా మిగుల బాధ అంట. ఏంటి బాధ? అరే రే రే రే, అరే రే రే రే,
అన్యాయంగా ఇటు జరిగింది. ఏంటా ఈ గాయాల బాధ కంటే జరిగిన నష్టం యొక్క బాధ మనిషిని కృంగజేస్తూ ఉంటుందండి. అవునంటారా కాదంటారా? పైకి మనం ఎంత తిన్నా అరుగుదల రాదు, లోపల వేదన, ఆ బాధ యొక్క ఎవరిని అంతేట్టు ఉండదు. ఇప్పుడు చూడండి, దైవజనుడు కళ్ళారా చూశాడు. ఆ దైవజనుడు మహిమలో చేర్చబడటం, ప్రాణం పెట్టడం. ఇప్పుడు మనకు సిల్లీగా ఉండొచ్చు, మనకేదో సింపుల్గా ఒక రోజు అనుకుంటాం, 2 రోజులు అనుకుంటాం, ఒక వారం అనుకుంటాం, మర్చిపోతాం. కానీ జాన్సనయ్య గారు మర్చిపోగలరా? ఎందుకని? కళ్ళ ముందే ఆ తీరని అనుభవం, లేకపోతే ఆ తీరనటువంటి ఆ యొక్క ప్రత్యక్షత, ఆ భయంకరమైన దృశ్యాన్ని చూశాడు కనుక ఆయన ఎప్పుడు తలుసుకునే కన్నీళ్ళు ఆగో. ఆయనకు బాధ, నా ద్వారా ఏమైనా నష్టం జరిగిందా ప్రభు, నా ద్వారా ఏమైనా నష్టం జరిగిందా ప్రభు, ఎందుకు ఇలా జరిగిందయ్యా. పైకి మీ అందరూ వర్ణాలు చదువుతాడు, మంచిగా వాక్యం చదువుతాడు, మీ అందరు నవ్వుతూనే పలకరిస్తాడు, కానీ అంతరంగంలో మాత్రం ఏముంటుంది చెప్పాలి. ఉండదా? బాధ. ఇప్పుడు ఆ బాధ నుండి బయటికి తేగలిగే సాధన ఎవరు? నువ్వు, నేనా? ఎవరు తేగలుగుతారు? ఓ సినిమా పోతే వచ్చిందా బాధ నుంచి బయటికి? ఓ సీరియల్ చూస్తే బాధ నుంచి బయటకు వస్తావా? లేదా ఒక 5,000 సహాయం చేస్తే బాధ నుంచి బయటకు వస్తావా? లేకపోతే తీయని మాటలు చేస్తే బాధ నుంచి బయటకు వస్తావా? ఓ బిర్యానీ తింటే బయటకు వస్తావా బాధ నుంచి? రాలేవే. పైకి మానసిక ఉల్లాసంగా ఉన్నప్పటికీ అంతరంగంలో ఉన్నటువంటి బాధ చాలా తీవ్రమైనది. ఎంత తీవ్రమైందంటే అది కొలవలేము, వివరించలేము. చూడండి, దైవజనుని హిస్టరీ మొత్తం కూడా ఈ 116 కీర్తనలో రాయబడింది. గమనించాలి, జరిగిన ఆ యొక్క పరిణామం మొత్తం కూడా ఈ 116 కీర్తనలో రాయబడింది. మరణం కనబడుతుందా? 15వ వచనంలో మరణం తప్పించడం కనబడుతుందా? తప్పించబడిన వ్యక్తికి రెండవది ఏమో కనబడుతుందండి అక్కడ? బాధ. ఎంత బాధ అంటే ఆ బాధల గురించి మనం గమనిస్తే చూడండి, అక్కడ ఏమంటాడు? నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని, కానీ నేను ఎలా ఉన్నాను? కుటుంబం గురించి బాధపడలా, తన ఆరోగ్యాన్ని గురించి బాధపడలేదు, ఆస్తి కొరకు బాధపడలేదు. జరిగిన నష్టం కళ్ళ ముందు కనబడుతుంటే ఆ బాధ తట్టుకోలేక, ఆ బాధని వివరించలేక ఏమని చెప్తూ వస్తుందండి? ఎలా వస్తుందండి? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఈ బాధలు ఎలాంటి అంటే పైకి ఎంత బాగున్న లోపల కృంగదీస్తూ ఉంటాయి మనిషి. నిద్రవానేవు, నీళ్ళు తాగనేవు. కారణం ఆ బాధ మనిషిని నల్లినట్టు నలుపుతూ ఉంటుంది. ఇక ఆ బాధతో ఎంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతాడో. అందుకే కీర్తనకారుడు అంటాడు, బాధలో నేను మిగులు బాధపడిన వాడనయ్యా, నేను మిగులు బాధపడుతున్నానయ్యా అని చెప్తే ఆ బాధల నుండి దేవుడు దైవజనుని విడిపించునుగాక. ఆ బాధలో నుంచి దైవజనుని దేవుడు విడిపించునుగాక. అయితే ఆ బాధలు ఎలా ఉంటాయి అంటే బైబిల్ గ్రంథంలో చూద్దాం మనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం రాయబడిన మాట ఒకసారి చూద్దాం. 5:19. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను. నమ్మినారు గట్టిగా చెప్పా. ఆ బాధలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించును కాక. ఈ మాటలు వింటున్నటువంటి నీ మన జీవితంలో ఎలాంటి బాధలు మొదలై ఉన్నా ఈ క్షణమే నా యేసయ్య విడిపించును కాక. అప్పులు బాధ కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు బాధ కానివ్వండి, వివాహ విషయాల బాధ కానివ్వండి, సొంత గృహ విషయంలో బాధ కానివ్వండి, వ్యాపార విషయంలో బాధ కానివ్వండి, దైవజనుని విషయంలో బాధ కానివ్వండి, ఏ విషయంలో నుంచైనా నా యేసయ్య నిన్ను విడిపించును గాక. నా యేసయ్య మనల్ని విడిపించును గాక. అందుకే ఈ యోబు గ్రంథకర్త చెప్తున్నటువంటి మాట ఏంటంటే 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును గాక.
ఎన్ని బాధలు కలిగినప్పటికీ అన్ని బాధల్లో నుండి విడిపించగలిగిన దేవుడు మన పక్షమై నిలిచి ఉన్నాడు. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. చెప్పండి, ఏం కలగాలి? ఆత్మలో నెమ్మది కలగాలి. నెమ్మది కలిగించే దేవుడు ఈ దినాన మనందరికీ నెమ్మదిని అనుగ్రహించునుగా. స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దైవజనుని విషయంలో కూడా దేవుడి నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఆ రాయబడిన మాట ఏంటో తెలుసా? రెండవది అంటాడు, నేను మిగులా బాధపడ్డానయ్యా, నా
బాధ అంతంతగా ఏంటి ఈ విషయం, ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, కళ్ళ ముందే ఎందుకు ఇలా జరిగింది, కళ్ళ ముందే ఎందుకు ఇంతటి ఘోరమైన విపత్తుని నాకు చూపించాడు, ఈ బాధ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎన్ని మెడిసిన్ తీసుకున్నా ఆ మెడిసిన్స్ కంటే కూడా మానసిక బాధ చాలా తీవ్రమైనది. కనుక మన దైవజనుడికి ఆ బాధల్లో నుండి దేవుడు విడుదల కలిగించునుగాక. గట్టిగా చదవమా. హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి నెమ్మది దేవుడు దయచేయునుగాక. ప్రియులారా, అంటాడు 6 బాధలు కలిగినప్పటికీ కూడా వాటిల్లో నుండి దేవుడు విడిపించుటకు సమర్థుడట. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా రాయబడిన మాట ఏంటంటే 69వ కీర్తన 29వ వచనం కూడా చూడండి ఒకసారి. లేదు బాధపడిన వాడనే వ్యాకులపడుచున్నాడు. ఏమవుతుందంట? బాధలో ఏమొస్తుంది? వ్యాకులం అంటే వేదన. అది ఒకరితో చెప్పుకునేది కాదండి. వ్యాకుల పడుతున్నాడు. బాధలో ఏం కలుగుతుందంటే, బాధలో కలుగుతున్న నష్టం ఏంటంటే వ్యాకులత అనగా దుఃఖము, దుఃఖము, దుఃఖము. ఎందుకని? ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశం నుండి దేవుడు మోషే గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనం. ఈ సంగతులన్నీ తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు నువ్వు తిరుగుదువుగాక. హల్లెలూయా. ఈ బాధలో ఇప్పుడు ఎవరు వైపు తిరగాలి? మనము ఎవరు వైపు తిరగాలి? బాధను చూస్తూ ఉంటే మనం ముందుకు అడుగు వేయలేవండి, బాధతో కృంగిపోతాం. ఈ బాధ వచ్చింది, ఎవరు వైపు తిరగాలి? ఇప్పుడు దేవుడి వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు గారికి బాధ వచ్చింది, భక్తుడే, ఇంత కూడా పాపం లేదు, నోటి మాటతోనైనా పాపం చేయలేదని యోబు గారి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అటువంటి సాక్ష్యాలు మనకు దేవుడు అనుగ్రహించునుగాక. యోబు గారి విషయంలో మీరు అందరూ చదివారు? యోబు గ్రంథం చదివారా? ఎంతమంది చదివి ఉంటారు? ఆల్మోస్ట్ అందరూ చదివి ఉంటారు, ఇన్ని కూడా ఉంటారు. ఇప్పుడు యోబు గారి గురించి పరలోకంలో దేవుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు? ఇంతటి భక్తిపరుడు భూమి మీద మరొకడు లేడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి భక్తిపరుడు అయితే ఆపద ఎందుకు వచ్చింది? సరే చూడండి, బైబిల్ సీరియస్గా చూస్తున్నారు అమ్మా. మీరు అంతా ఎందుకు ఎన్నో అంటున్నారు? సంతోషం ఒకసారి అన్ని చెప్పండి. ఏమని చెప్తున్నాడు? నీవు నా సేవకుడైనా యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చప్పటి కూడా దేవుడు నామని కనబడతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద అనగా మబ్బు కింద, భూమి మీద అనగా మేఘము కింద, భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అని చెప్పాడు. కితాబు ఇచ్చేసాడు దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఎన్ని కోట్లు పెడితే వచ్చిందండి ఆ సాక్ష్యం? ఎన్ని కోట్లు అయితే వచ్చిందండి ఆ సాక్ష్యం? మన చుట్టూ చేరతారు, తింటారు, పెట్టిన రోజు తింటారు, తర్వాత మనం ఏమంటారు తెలుసా? ఆయన మంచోడు కదండి, వాళ్ళెవరండి. ముందే తెలుసా అండి వాడి బుద్ధి. మన ముందే తెలుసు, ఎందుకు పోయారా? ఆయన రోజు తింటారు పాపం. మళ్ళీ ఆయన నాకు ముందే తెలుసండి వాడి సంగతి, నాకు తెలుసుకోవడం. మరి తెలిసి ఎందుకు సామాన్ చేసేవాళ్ళం? వరకు చూద్దాం, ఇంకేమైనా మారుతాడో లేదో అని చూద్దామని చేశారండి. అయితే ఆవద్దు సంఘాలు అంటున్నారు నిన్నటి దినాల్లో అన్ని బాగున్నాడు, మా సేవకుడు లేడండి. ఇదన్నా చిన్న
చిన్న కొరత ఏర్పడింది. ఎందుకు అంటే ఆయన వరకు ముందుకు ఎక్కువ అండి, అసలు స్పీడ్ పోతాడండి, స్పీడ్ పోతాడండి. నేను చెప్పాడు స్పీడ్ పోతాడండి. ఏమండి కాల్ చేస్తారా ఇలా కూడా అన్న నువ్వు దేవుడు అన్న పోలే స్పీడ్ పోయి ఉంటాడండి. ఏం పోయి ఉంటాడు? ఆ ముందు చూసి గన్నేసి కొలిసినట్టుగానే మాట్లాడతాం మనం. సీటు బాబోతే ఎక్కడ జరిగిందండి సీటు? ఆహా మళ్ళీ మీద అన్నా దేవుడు ఇన్నంటివి మళ్ళీ ఏమన్నా ఇప్పుడు జరగగానే ఏదేమైనా మా అయ్యగారికి స్పీడ్ ఎక్కువ అండి. నీకు చెప్పాడు స్పీడ్ ఎప్పుడైనా పోయాడా? దేవుడికి స్తోత్రం కలుగును కాక. గిడికేదేమో మా అయ్యగారు దేవుడు, గిట్టకపోతే మా అయ్యగారు స్పీడ్ ఎక్కువ అనేవాళ్ళు ఉన్నారు లేరా? మీరు మంచివాళ్ళు, మీరు ఏమన్నా గురిగించాలు ఉంటారంట అంటారు, గురిగించాలు ఉంటారంట అంటారు. ఎందుకంటే అవకాశం గురిగించి ఏమనండి, అసలు మేము అనమండి మా అయ్యగారికి దేవుడు అండి. మరి ఎందుకు జరిగిందండి? ఎందుకు జరిగింది? నేను అసలు ఎవరిని అడిగి చెబుతారు? అష్టం గారిని అడిగితేనే పడిపోద్దని భయం, అడగకూడదు. మరి ఇక్కడ ఉండే పిల్లలు అడుగుదాం, ఆ పిల్లోడు ఏం చెప్పడు. పోనీ ఆయనని అడుగుదాం, ఆయన ఏం చెప్పడు. అన్ని మరవాళ్ళ పత్రికలు అండి వీళ్ళందరూ. ఏమండి లేదా రాలేదా? మాటలు వస్తాయి కానీ ఒప్పుకోరు. భూమి మీద అతని వంటి వాడు, అతని వంటి వాడు యోబు వంటి వాడు. దేవుడికి స్తోత్రం కలుగును కనుక. యోబు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని తట్టు తిరుగువాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరి తట్టు తిరుగుతాడండి? ఇప్పుడు మనం ఎవరి తట్టు తిరుగుతామండి? అన్ని బాగుంటే దేవుడి తట్టు తిరుగుతాం. ఏదైనా బాధ అయితే మాత్రం ఎవరి తట్టు తిరుగుతాం? చెప్పరండి, ఎవరి తట్టు తిరుగుతాం? అయ్యగారు నువ్వు ఉంటే ప్రకటన గంధం అని పైగా అంటాడు కనుక. అంతే అర్థం కాదు. నేను వచ్చాడు కొత్త, నేను ఎవరు నాకు అర్థం కావట్లా. అర్థం కాకపోతే పర్వాలేదు, ఏదో 4 అరుపులు అరుస్తున్నాడు, వాళ్ళు చెప్తున్నాడు, వెళ్ళిపోతాడులే అన్నట్టుగా ఉన్నారు మీరు. ఇప్పుడు కానీ అయ్యగారు ఇక్కడికి వచ్చాడు, ఎన్న వాక్యం వెళ్తుంటారా, అది తిరిగి పరిగెడతారా? చెప్పాలి. వాక్యం వింటా ఉన్న వాళ్ళు ఎందుకు చెప్పండి? అయ్యగారు వచ్చిన వాక్యం వింటారా మీరు? జానయ్య గారు వచ్చిన వాక్యం వింటారా ఉంటారా? మంచి ఉంటుంది. దేవుని తట్టు తిరిగినోడికి ఒక విశ్వాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూత వచ్చినా సరే దేవుని తట్టు తిరిగిన వాడు ప్రవాహంగా కన్నీరు విడవడం ప్రారంభించును గాక. హల్లెలూయా. యోబు గారు భక్తిపరుడు అన్నాడు కానీ భూమి మీద అతను వంటి వాడు లేడన్నాడు కానీ అతనికి ఏం కలిగిందండి? భయంకరమైన ఆపద కలిగింది. ఎంతటి ఆపద కలిగిందంటే ఒక్క దినములోనే జరగాల్సిన నష్టం అంతా జరిగింది. చివరాఖరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయితే 21వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 21వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు గారు ఏ పాపమును చేయలేదు. ఆహా, ఇదండి మగసిరి కలిగిన భక్తి. చెప్పండి కూడా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదట. ఏం చేశాడు దేవుడు? మన చెబుతా చెప్పం. మనకి ఏదైనా ఆశీర్వాదం కానీ మేలు కానీ కొద్దిగా లేట్ అయిందనుకో ఏం చెబుతాం మనం? ఏందమ్మా దశం భాగాలు ఎత్తా, కానుకలు ఎత్తా, మందిరం తుడుతా, వంట చేస్తా, సాంబార్ పోతా, ఇస్త్రాకులు ఎత్తేస్తా, చెప్పులు కాలంతా. ఎన్ని చేస్తానమ్మా, ఎన్ని చేస్తానమ్మా? మీరు చూస్తారా? ఇన్ని చేసి దేవుడికి ఇంత చేయలేదమ్మా, ఇంత చేయలేదమ్మా దేవుడు. ఏం చేద్దాం? అందుకేనమ్మా ఏదో ఇష్టకాలం చూస్తున్నానమ్మా అనేవాడు వేరా? ఇక్కడేమంటున్నాడు? దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పాడా? అయితే బైబిల్ ఒక అన్యాయం చేశాడని చెప్పింది. మా తల్లి ఎవరమ్మా?
చెప్తే మీకు ఇప్పుడు 50 రూపాయలు ప్రైజ్ మనీ. నాకు లేవు కానీ ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగును కాక. మంచి మంచి వెలుగు కలుగున్నారు. ఎవరు చెప్పారు వాడు 50 రూపాయలు అని కనబడి చదవక మాట. దేవుడు నాకేం చేయాలని చెబుతుంది. ఆ ఋతు గ్రంథం చూడండి. ఋతు గ్రంథంలో ఏమని చెప్తుంది? ఏమో భక్తి పర్రాలే, ఏమో కూడా భక్తి పర్రాలే. ఏమని చెప్తుంది చూడండి. మొదటి అధ్యాయంలో వచ్చిన ఇంకా మీరు గమనిస్తే అక్కడ మీరు చదవండి. దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్తుంటే చూడమ్మా. ఇరవై 21వ వచనం చదువుకుంటూ వస్తే అవంటది, దేవుడు నన్ను చాలా బాధపరిచాడు. ఎంత బాధపరిచాడు? నేను సమృద్ధి కలిగిన దాన్ని వెళ్ళానే కానీ సర్వశక్తుడు నన్ను ఏం చేశాడు? బాధపరిచాడు, చాలా అన్యాయం చేశాడని ఏమో మాట్లాడటం ప్రారంభించింది. యోబు గారు ఏమన్నాడు? అన్యాయం చేసే దేవుని నేను కలిగి లేను, నా దేవుడు న్యాయకర్త, ఆయన న్యాయం చేయించేవాడు, ఆయన సమస్తము సాధ్యమే అని చెప్పాడు. ఆ మాట మనం గమనించినప్పుడు నోటి మాటతో కూడా పాపం చేయలేదని రాయబడింది అక్కడ. నోటి మాటతో కూడా ఈ సంగతులు జరిగిన తర్వాత యోబు గారు నోటి మాటతో కూడా ఏం చేయలేదు? పాపము చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం అందున దేవుని వైపు తిరిగి ఇదిగో దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి మీ మనస్సుల్లో ఈ వాక్కు స్థిరపరచబడుగాక. దేవుడు ఏది అనుమతించినా, దేవుడు దేన్ని ఆమోదించినా దాన్ని హృదయపూర్వకంగా సేకరించగలిగిన వాడే నిజమైన భక్తుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్య ఆధారం ఏంటి? వాక్య ఆధారం ఏంటి? ఇలా ఎందుకు జరిగింది? ఎందుకు జరగాలి? భక్తులకి ఎందుకు జరగాలి అని కనుక నువ్వు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి నీ మాట నా మాట కాదు, వాక్యపు వెలుగులో నుంచి మనం చూద్దాం. రండి ఒకసారి చూద్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారంటే, దేంతో పొందేవాళ్ళు అంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరినీ పరీక్షిస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి మాట. మీరు ఏ భక్తితో? పై భక్తి చేసే వాళ్ళతో కాదు. పై భక్తి చేసే వాళ్ళకి అలా ఏం దాకం. యేసు ప్రభు ఏ ధోనిలో ఉన్నాడో ఆ ధోని మీద అలగొట్టిని వెంబడిస్తున్న ధోని మీద కొట్టల. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరిగిన జరిగిన పరిస్థితిని మనం గమనిస్తే కొంచెం బాధకరమే, వేదనకరమే, అది జీర్ణించుకోలేనటువంటి విషయమే. అయినప్పటికీ దేవుడు ఉన్నాడు అనడానికి సజీవ సాక్షినే మన దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపరిచే వార్తలు హల్చల్ చేశాయి. కలవరపరిచే వార్తలు కొన్ని హృదయాలను కలవరపరిచాయి. కానీ సజీవ సాక్ష్యాన్ని మనం చూస్తాం. అప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు భక్తులకు శోధనలు ఎదురవుతాయి, ఎదురవ్వా? అమ్మ, ఎదురవుతాయి, ఎదురవ్వా? ఎందుకు ఎదురవుతాయి చెప్పండి. ఇప్పుడు మీరు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరికీ హింస సవాల్ చేస్తుంది, పెను సవాల్ చేస్తుంది. పరలోకం వరకునే రాదు, పరలోకం వరకునే రాదు. పరలోకం వరకునే వస్తే ఏముంది? ఆయన సేవ బయట ఆడి పరిగెత్తుకుంటూ వచ్చారు. చివరి సమయంలో కూర్చుని నా స్తుతి పాత్రుడు నన్ను కావాడా, నన్ను దిద్దుము చిన్న ప్రాయం పాటలు పట్టి పరలోకి వెళ్ళిపోము. అర్థమేనా? అందుకే ఏమన్నాడంటే ముందు వరబడిలో నిలబడు. దైవ ప్రణాళిక, దైవ నియమం ప్రకారంగా నువ్వు అడుగులు ముందుకు వెయ్యి. దేవుని చిత్తాన్ని గ్రహించు. దేవుని ప్రణాళిక ప్రకారంగా ఆయనతో కూడా
మహిమలో చేర్చబడి అనుభవంలోకి మనం వెళుదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు బైబిల్లో బాగా నచ్చినటువంటి మాట, ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు, ప్రతి భక్తుడు గ్రహించాల్సిన మాట, భూమి మీద నీ ఆలోచన నా ఆలోచన కాదు కావాల్సింది, దేవుడి ఆలోచన భక్తులమైన మనకు అనుగ్రహించబడును గాక. మన ముగింపు ఎక్కడ రావాలో తెలుసా? మన ముగింపు ఎలా మార్చబడాలో తెలుసా? చూడండి, అది మహిమకరంగా మార్చబడును గాక. ఇది కోరిక ఉండాలి మనలో. ఏ కోరిక ఉండాలి మనకి? దేవుని ఆలోచన చేత మనం బ్రతికిన దినాలు బ్రతకాలి. ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి గట్టిగా చెప్పండి. ఏ ఆలోచన కావాలి మనకి? మన ఆలోచనలు ఏమైపోతాయి? మన ఆలోచన వ్యర్థమని 94వ కీర్తన రాయబడి ఉంది. కానీ దేవుడి ఆలోచన ఎలాంటిది? 73వ కీర్తన 24వ వచనంలో చెప్తాడు చూడండి. 73వ కీర్తన 24వ వచనం. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత అది మన స్థానం. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, హల్లెలూయా హల్లెలూయా. ఒక్కరు దైవ లేఖనాల్లో రాయబడినటువంటి రీతిగా
ప్రభావాలు మన మధ్య ఎదురు నిలిచి పెను సవాలు విసిరినప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భక్తులమైన మన జీవితంలో భూమి మీద సజీవులమై నిలిచి ఉన్నంత కాలం ఎవరి ఆలోచన మన మీద పనిచేయాలండి? ముగింపు ఎలా ఉండాలి? మహిమకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఈ భక్తుని జీవితంలో ఉండవలసిన వైరాగ్యం గుర్తుపెట్టుకోండి. ఇది మనందరి జీవితంలో ఉండవలసిన వైరాగ్యం. ఇది మన ఆలోచన మన త్రోవ తప్పిస్తాయి, కానీ దేవుని ఆలోచన ఏం చేస్తుంది తెలుసా? సరైన మార్గంలో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. తరువాత అంటాడు ఆసాఫ్ గారు, ఎక్కడికి చేర్చుకుంటా అన్నాడు? మహిమలోనికి చేర్చుకుంటాడు. నిజంగా ఆ గొప్ప స్థానాన్ని మనందరం కూడా కాపాడుకుందుము గాక. ఈ మాటను మీరు ఒకసారి గమనించండి. 116వ కీర్తన. ఇప్పుడు ఎన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం? ఎన్ని ధ్యానం చేసుకున్నామా? చెప్పాలి. ఏంటిది? మొదటిది ఏంటిది? మరణమును తప్పించాడు. రెండవది దేని నుంచి? బాధ. ఇప్పుడు ఈ బాధలో ఎందుకు కలిగాయి అంటే ఎవరి వైపు తిప్పుతున్నాయి? బాధ దేవుని వైపు తిప్పుతున్నాయి. మరొక మాట కూడా మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 24వ వచనం. 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 24వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేఖన భాగాన్ని మనం చూస్తే 26వ అధ్యాయం 24వ వచనం రాయబడిన మాట ఏమని చెబుతుందనే మాట అంటే, ఇదిగో చింతగించుము, ఈ దినమున నీ ప్రాణమును నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును ఎంచి బాధలన్నిటి నుండి నీ దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వైపు మనం తిరిగితే ఆ బాధలన్నిటి నుండి రక్షణ మనకు ప్రసాదించబడును గాక. స్తోత్రం. హల్లెలూయా. మనం ఒకసారి రక్షించబడ్డాం, ప్రతిరోజు మనము రక్షించబడుదుము గాక. ఎందుకని? ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నటువంటి సాతాను బారిన పడకుండా యేసయ్య మనం రక్షించును గాక. పొంచి ఉన్న కీడులో నుంచి దేవుడు మనం రక్షించును గాక. అపాయాలు, ఆటంకాలు, అపజయాలు, అనార్థాల్లో నుండి దేవుడు మనం రక్షించును గాక. రెండవ మాట. మూడవ మాట ఏంటో చెప్పి నేను ముగిస్తా జాగ్రత్తని. 116వ కీర్తన. 116వ కీర్తన 3వ వచనం చదువుకున్నాం. మూడవదిగా మనం గమనిస్తే ఇక్కడ ఏం కనపడుతుందండి? శ్రమలు కనపడుతున్నాయి. శ్రమలు 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 శ్రమలు. ఒకటి మరణము, రెండోది బాధలు, మూడోది శ్రమలు. శ్రమలు అనగానే మనకు గుర్తుకొచ్చే మాట ఏంటి తెలుసా? శ్రమలు అనగానే మనకు గుర్తుకొచ్చే మాట ఏంటి తెలుసా? ఇప్పుడు జేబులో డబ్బులు ఉన్నవాడు ఏమో సంతోషంగా ఉంటాడు, డబ్బులు లేనివాడు ఎట్లుంటుంది? వాడి బాధ అంతా ఉడకలు మింగుతూ ఉంటాడు. అదొక శ్రమ. అయితే ఇక్కడ గమనించాలి, శ్రమయు దుఃఖము నాకు కలిగేదు అని అంటాడు. నేను చెప్తుంది ఏకవచనం మాత్రమే మాట్లాడతారని, బహువచనం మాట్లాడట్లా. ఈ 3 విషయాలు కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఏకవచనమే కనబడుతుంది మీకు. ఏమన్నాడు? మరణము నుండి నా ప్రాణమును నీవు తప్పించి ఉన్నావు అన్నాడు మొట్టమొదటిగా. రెండవది మనం గమనిస్తే నేను మిగులు బాధపడిన వాడు అని అంటాడు. మూడవదిగా శ్రమయు దుఃఖం నాకు కలిగింది అని అంటాడు. ఇన్ని సమస్యలన్నీ దాటి వచ్చినాక, వీటిని జయించినాక అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ప్రజలందరి ఎదుట మందిరంలో నేను నిలబడతాను, దేవుడికి మొక్కుబడి చెల్లిస్తాను, దేవుడిని స్తుతిస్తాను అని చెప్తున్నాడు. శ్రమ అనగానే మనం చూడండి, గమనించాలి కదా, శ్రమయు దుఃఖము నాకు కలిగిను అంటాడు. శ్రమ ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు
చూడండి, శ్రమ అనగానే మనకు అర్థమయ్యే మాట ఏంటంటే ఆడించాడికి ఈ గాయాల ద్వారా కలుగుతున్న బాధ ఎట్లుంటుందండి? బాధ మామూలుగా ఉండదు. ఆ బాధ ద్వారా శ్రమ మామూలు శ్రమ కాదు. ఏమండి, మీకు ఒక విషయం చెప్తే చూడండి, గమనించండి. ఈ శ్రమ ద్వారా దేవుడు నేర్పే పాట మీద మీకు చెప్తాను. ఈ శ్రమలో దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? శ్రమలు దేవుడు ఎందుకు అనుభవిస్తున్నాడు? ఎందుకు అనుమతిస్తున్నాడు? శ్రమ పడకుండా సంపూర్ణ స్థితి పొందలేము కనుక ఏముండాలి? శ్రమ రావాలి. శ్రమ వస్తేనే సంపూర్ణ స్థితి మనం పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయము సర్వకృపానిదేవు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడాలి. ఎంతకాలం శ్రమ పడాలంట? అంతవరకు కాదు, కొంచెము కాలము, కొంచెము శ్రమ పడాలి. శ్రమ పడిన పిదప ఏం జరుగుతుంది? తానే శ్రమలో మిమ్మల్ని పూర్ణత కలగజేసి స్థిరపరిచి ఏం చేస్తాడు దేవుడు? బలపరచునుగాక. హల్లెలూయా. చూడండి, కొంచెము కాలమే, కొంచెమే శ్రమ. ఎంత శ్రమ? కొంచెమే. ఇప్పుడు మీకు శ్రమ ఏంటి? శ్రమ చెప్పండి. ఏంటి శ్రమ? ఇప్పుడు మీరు చెప్పాలి. మీ శ్రమ ఏంటి చెప్పండి. ఏ శ్రమ లేదన్న వాళ్ళు చెప్పండి. ఏ శ్రమ లేదు నాకన్నా వాళ్ళు చెప్పండి. మరి ఇప్పుడు మీ శ్రమ ఏంటి? ఏంటండి? ఏం చెప్పినా బలం కొట్టున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, నేనే చెబుతాను. ఇప్పుడు మీరు ఏం శ్రమ పడుతున్నారు తెలుసా? అదే ఇంట్లో ఉంటే ఇసనగరతోనో పుస్తకంతోనో శుభ్రంగా ఇసుకుంటా ఉంటుంది. పైన ఫ్యాన్ తిరగట్లా, పేరుకేమో 3-4 గంటలు పైన చూస్తాం కరెంట్ గంటల. ఇప్పుడు మన మనసు ఎవరెవరిని కాలిపోయాల్సి వస్తుంది? కరెంట్ కూడా తొందరగా ఈయన సాగా అల్లాడి వస్తున్నాం. అర్థమైందా? పోనీ ఇసురుకుందామంటే పుస్తకం అట్టని చెప్పి సాహసం చేసి ఇసురుకున్నావా? నువ్వు మైకోడి, నువ్వు మౌనం ఉండవు అలా అంటావు. ఇప్పుడు నీ చేత మాటలు తీసుకునే కంటే ఇసురుకోకుండా సవాళ్ళు చూసుకోవడం మీరు ఈ శ్రమ. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒక పక్క చెమటలు, ఒక పక్క బాధ. ఏందిరా నాయన ఈ కర్మ, కరెంటు లేకపోయినా ఏందిరా నాయన అన్నట్టుగా మీ శ్రమ కనబడుతుంది, మీ మొఖాలను కనబడుతుంది. మీరు కూర్చొని నేర్చుకున్నా, నేను నిలబడి నేర్చుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అవునా కాదంటారా? లేదా? గాలి మాకు అవసరం లేదన్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు గాలి 2 కూలర్లు తెచ్చి పెడితే ఎసయ్యా నీకు స్తోత్రం అంటారు. ఇప్పుడు మీరు కూలర్లు కాకుండా కొద్దిగా వడగాలి వచ్చింది అనుకో, తొందర ముగించయ్యా, ఏం చేయయ్యా, తొందర ముగించయ్యా అని అంటారన్నా. అదే కూలర్ వచ్చింది ఇంకోసేపు చెప్పాయా, అర్థమైనా అర్థం కాకపోయినా ఫ్యాన్ కలుగుతుంది. కాబట్టి శ్రమ. దేనికి శ్రమ పడుతున్నారు మీరు? ఒక స్థిరత్వం, దేవుని ఫలాన్ని నువ్వు పొందుతున్నావు, సత్యం నువ్వు గ్రహించదుగాక. ఈ శ్రమ దేని కొరకు? ఆటోలు ఎక్కి సుదూర ప్రాంతాల నుంచి తిప్పలు పడి పరుగులు ఎత్తుకుంటా ఆలస్యమైనా కానీ ఎవరేమన్నా సరే నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలని పరుగులు ఎత్తుకుంటూ వచ్చావే, నువ్వు శ్రమ పడతా వచ్చావే. దేనికి నువ్వు శ్రమ పడ్డావు? దేనికి నువ్వు శ్రమ పడుతున్నావు? మనుషుల కొరకు కాదు, మనుషుల మధ్య మాత్రముగా పనిచేస్తున్న సార్వత్రిక తత్వ సంఘములో దేవుడు ఉంచిన ఆ యొక్క నూతన ఫలాన్ని నువ్వు పొందుదువుగాక. నూతన ఫలాన్ని మనం పొందుదువుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఆ ఫలము కొరకే కొంచెమే మీరు శ్రమ, కొంచెమే శ్రమ. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను శ్రమ పడ్డానయ్యా. శ్రమలో 3 ప్రాముఖ్యమైన సంగతులు నేను చెప్పి ముగిస్తాను, గమనించండి. మొదటిది బలాన్ని పొందుతాము. రెండోది ఏం కలిగింది అయ్యా అంటే చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తాను పొందిన శ్రమ వలన
ఏమి నేర్చుకుంటాం మన శ్రమలో? అవిధేయత, విధేయత. విధేయులమై ఉండుముగాక. సంఘానికి, సేవకునికి, పరిచారకులకి మనం విధేయులమై ఉండుముగాక. ఆ విధేయత మనస్సు మనలో ఏర్పడాలి అంటే మనం దేని అలవరుచుకోవాలి? శ్రమ అలవరుచుకోవాలి. మూడవదిగా అక్కడ మీరు గమనించండి, ఈ శ్రమ పడటం ద్వారా ఏం జరిగింది అంటే, చివరిగా నేను ఇదే మాట ముగిస్తాను. అపోస్తుల కార్యములు 14:22 ప్రకారంగా, అపోస్తుల కార్యములు 14:22 ప్రకారముగా శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని. చూడండి, విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించిన, ఆ శ్రమలు అనుభవించిన పిదప మనం ఎక్కడికి వెళ్తాము? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఏం చేయాలా? దృఢపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అక్కడ అంటాడు, శ్రమలో ఒక ఓదార్పును పొందాడు, బాధలో ఒక ఆదరణను పొందాడు, మరణములో ఒక జీవాన్ని పొందాడు. ఈ 3 పొందాడు కనుకనే ఈ కీర్తనాకారుడు అంటాడు, ఆయన ప్రజలందరి ఎదుట, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆయన ప్రజలందరి ఎదుటను దేవుని మందిర ఆవరణములలో నా మొక్కుబడులు నేను దేవునికి చెల్లిస్తాను, నేను మరలా తిరిగి నిలబడతాను, నేను మరలా నేను దేవుని సన్నిధిలో మీకు కనబడతాను అనే ఒక సాక్ష్యాన్ని ఆయన ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఇంత సాక్ష్యాన్ని ప్రభావితం చేయడం వెనక దాచుకున్న రహస్యం ఏంటంటే, ఒకటి మరణాన్ని తప్పించుకున్నాడు, 2 బాధలో ఆదరణ పొందాడు, 3 శ్రమలో ఓదార్పును పొందాడు. నేర్పాల్సిన పాఠం నేర్పేంత వరకు దేవుడు ఏం చేస్తాడు? శ్రమకి అప్పగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో బాగానే ఉంది మోషే గారికి, ఐగుప్తులో బాగానే ఉంది మోషే గారికి. కోరుకున్న రథాలు ఉన్నాయి, కోరుకున్న ఆహారం ఉంది, కానీ ప్రాణ భయముతో అరణ్యంలో పరిగెత్తాడు. ప్రాణ భయంతో అరణ్యంలో పరిగెత్తాడు. 80 సంవత్సరాలకి దేవుడు పిలిచాడు. 40 సంవత్సరాలు పడిపోయాడు అరణ్యంలోకి. 40 సంవత్సరాలు అరణ్యంలో ఆయన తరిపి ఇస్తానే ఉన్నాడు దేవుడు. ఇచ్చినాక ఏం చెప్పాడు తెలుసా? ఆయన దేవుడు వాడుకునే బలమైన పాత్రగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ముఖాముఖిగా మాట్లాడే, దేవుడికి స్నేహితుడైనటువంటి మోషే గారిలాగా ఆ అనుభవం వచ్చేదాకా మోషే గారిని శ్రమకు అప్పగించాడండి. తర్వాత అక్కడ ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే ఎవరు తెలుసా? ఇదిగో ముఖ దర్శనంతో కాదు, స్నేహితులతో మాట్లాడినట్టుగా నేను మోషే గారితో మాట్లాడతాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు? శ్రమలలో నేర్పాల్సిన పాఠం నేర్పి, శ్రమలలో కావాల్సిన బలాన్ని ఇచ్చి, శ్రమలలో కావాల్సినటువంటి ఓదార్పునిచ్చి, అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం పొందుతున్నటువంటి శ్రమలో దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడునుగాక. ఆ అనుభవంలోనికి మనం వెళ్ళగలిగేటట్లుగా దేవుడు చేయునుగాక. ఈ 116వ కీర్తనలో రాయబడినటువంటి సారాంశమే మన కళ్ళ కట్టినట్లు కనబడుతూ ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి, ఆశీర్వదించి, మన బలపరిచి ఉన్నతమైనటువంటి రాజ్య వారసులుగా దేవుడు మార్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన 3 విషయాలు, విన్న 3 విషయాలను బట్టి తీర్మానంతో ప్రార్థన చేద్దాం. కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నేను నీ మందిరంలో నీ ప్రజలందరూ ఎదుట, యెరూషలేము మందిరంలో నిలబడతాను, నేను నిలబడతాను అనే ఒక ధైర్యాన్ని, ఒక సాక్ష్యాన్ని ఇది కనబరుస్తూ ఉన్నాడు. అలాగే ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వలన దేవుడి మాటలు వింటున్నటువంటి మన బ్రతుకులో ఒక సరైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. మోకరించగలిగిన వారు మోకరించండి. కడుమోయండి, భక్తిగా కడుమోయండి. విన్న దేవుని వాక్యాన్ని బట్టి తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఇదిగో 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకున్నాం. 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకున్నాం. మరణములో నుండి దాటించబడాలి. మరణం తప్పించిన ప్రభువు యెహోవా వశము.
మరణము మరణము మరణము. మన దైవజనుని విషయంలో కూడా మరణములో నుండి జీవంలోనికి దేవుడు దాటించాడు. ఇదిగో మరణములో నుంచి దేవుడు జీవంలోనికి దాటించాడు. రెండవదిగా బాధలలో నుండి మనము ఇదిగో విడిపించబడాలి. బాధల నుండి తప్పించబడాలి. బాధల్లో నుండి ఒక పరిపూర్ణమైనటువంటి ఆదరణ మనం పొందాలి. ఇన్ని బాధలు కలిగినప్పటికీ దేవుని ఉన్నతమైన కృప మన పక్షంగా పనిచేయడం ప్రారంభించాలి. మూడవది కలిగిన శ్రమ. శ్రమలలో ఒక ఆదరణ, శ్రమలలో ఒక నిరీక్షణ, శ్రమలలో ఒక బలము, శ్రమలలో ఒక విధేయత, శ్రమలలో దేవుని దర్శనాన్ని చూడగలిగే స్థితిలో కలగాలి. దేవునితో మాట్లాడగలిగే స్థితిలో కలగాలి. అట్టి కృప నాకు ఇవ్వు. అట్టి కృపతో నింపండి. భక్తుల జీవితాల్లో ఎన్నో ఘనమైన కార్యాలు చేసిన వాడు నీవే కదా. ఎన్నో బలమైన కార్యాలు చేసిన వాడు నీవే కదా. ఎన్నో ఉన్నతమైన కార్యాలు చేసిన వాడు నీవే కదా. ఆ జీవితంలో కార్యాలు చేయమని అడుగుదాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్నకాల సమయం ముందు నా ప్రభువా సెలవించబడినటువంటి దేవుని యొక్క లేఖనాన్ని వచ్చి నా ప్రభువా ఆ రీతిగా మా ఆధ్యాత్మికమైన జీవితాల్లో నా ప్రభువా మేము ఒక సాక్షులముగా నీ సన్నిధిలో నిలబడగలగాలండి. ఏ ఏ పరిస్థితుల్లో కూడా మేము దాటగలిగి ఉన్నామో ఆ పరిస్థితులు మేము గుర్తుపెట్టుకొని ఆ పరిస్థితుల్లో నుండి మేము ఎలా దాటగలిగామో దానికి కేవలం నీ ఉన్నతమైన కృపని గ్రహించినట్లుగా సహాయం వచ్చేయండి ప్రభా. నీ స్తోత్రాలు. సమకూడిన బిడ్డలను ఎవరైనా నా ప్రభా ఇదిగో నా తండ్రి అయ్యా ఇటువంటి సందర్భాలు ఉన్నావేమో వారిని స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పెంచండి. నూతన బలముని వాడి నాయన ఎవ్వరి మనసు కృంగిపోకూడనట్లుగా అయ్యా సంఘము ఆసక్తి కలిగి ప్రార్థన చేయనట్లుగా, సంఘము ప్రార్థన ద్వారా దైవజనుడు సజీవుడిగా నిలబడినట్లుగా, సంఘం యొక్క జరగవలసినటువంటి సంఘ కార్యాలన్నీ కూడా దైవజనుడు జరిగించులాగున నీ శక్తిని బలమును గ్రహించండి. బలహీనుడును ఎన్నిక లేని వాడును ఇదిగో నా తండ్రి నన్ను నిలబెట్టి నాకును మాకును అవసరమైన ఓ శ్రేష్టమైన నీ వాక్కు చేత మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభా నీ బిడ్డలను అయ్యా ప్రార్థన చేయబోతూ ఉండగా ఏ బలహీనతలు నీ బిడ్డల్లో ఉన్నా బలహీనతలు నీ యేసు నామములో నిర్వీర్యము చేయబడును గాక. నూతన శక్తి, నూతన ఆరోగ్యము కలుగును గాక. నూతన బలము కలుగును గాక. నూతన అభిషేకంతో నింపబడును గాక. నూతన పునరుద్ధరణ శక్తి దిగవచ్చును గాక. ఈ కృపతో మీరు నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ పరిచయం ఇంకా మీరు దీవించండి, బలపరచండి. రాని బిడ్డలు కూడా మరొక దినాన్ని మీరు అవకాశం ఇచ్చి వారు నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని తెచ్చారు. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి నీ కృపకు దీవెనకు అప్పగించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృపయు